నువ్వు అనాథగా పెరిగి ఈ ఇంటి కోడలివయ్యావు అని దామిని ఆనంద భైరవిని అంటుంది. ఆ మాటలు ఆనంద భైరవి గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటే లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి దామిని అన్న మాటలు గుర్తుకు వచ్చి ఏడుస్తున్నావా ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్క, నాకు నిజంగానే ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అక్క. నేను బ్రతిగుండగా నా తల్లిని చూడగలనా అక్క? చూడకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉందక్క అని ఆనంద భైరవి లీలావతితో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద కన్న తల్లి సీతమ్మ గారు ఆనంద భైరవి చిన్నప్పటి ఫోటో తీసుకొని బొమ్మలు గీసే అతని దగ్గరకు వెళ్ళి, ఇది నా కూతురు చిన్నప్పటి ఫోటో, ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో బొమ్మ గీయవా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి అతను ఆనంద భైరవి బొమ్మను గీస్తాడు. కాసేపటి తర్వాత ఆనంద భైరవి కన్న తల్లి బొమ్మలు గీసే అతని దగ్గరకు వచ్చి, నా కూతురు బొమ్మ గీసావా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే, గీసానమ్మా చూడండి అని ఫోటోలు గీసే అతను చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ ఫోటో దగ్గరకు వెళ్ళి ఆనంద భైరవిని చూసి, ఇదేంటి ఆనందమ్మ ఫోటో గీసావు అని చెప్పి బొమ్మలు గీసే అతన్ని అడుగుతూ ఉంటుంది. ఆ ఆనంద భైరవియే మీ కూతురమ్మా, అందుకే ఆనందమ్మ ఫోటో గీశాను అని బొమ్మలు గీసే అతను చెప్తూ ఉంటాడు. ఆనంద నా కూతురా, నేను ఇప్పుడే ఆనందమ్మ దగ్గరకు వెళ్తాను, నా కూతుర్ని కలుసుకుంటాను అని చెప్పి బామ్మ వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.